నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. నర్సాపూర్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు రైతుల సహకారంతో కొనుగోలు పూర్తి చేయాలని కృషి చేశాం. మాజీ మంత్రి అల్లోల. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలి. కార్డన్ సెర్చ్లో జిల్లా ఎస్పీ జానకి శర్మల సూచన. రెండో రోజు కొనసాగిన రవాణా శాఖ స్కూల్ బస్సుల తనిఖీలు. 2 బస్సులపై కేసులు నమోదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. మంగళవారం నర్సాపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని గదులను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీరియస్ వచ్చి వస్తుందా? రోడ్లపై వరి ధాన్యం రాశులు. ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితులు. లారీలు, గోదాములు, హమాలీల కొరత. ఇలా ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం చూసి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు సందర్శించి పూర్తి ధాన్యం కొనుగోలు అయ్యేలా కృషి చేయడం జరిగిందని మాజీ మంత్రి అల్లోల ఇందగడ్డ అన్నారు. రైతులకు పూర్తి భరోసానిస్తూ ఆందోళన చెందుతున్న రైతుల్లో ఆనందాన్ని నింపడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏలటి మహేష్ రెడ్డి కేవలం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, అనంతరం పత్తా లేకుండా పోవడంతో రైతులు వీధిన పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము, కార్యకర్తలు, రైతులు, యువతతో మమేకమై కొనుగోలు పూర్తిగా జరిగేలా కృషి చేశామన్నారు. ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు చేపించకపోగా తరుగు పేరుతో 17,40,00,000 రైతులు నష్టపోయేలా చేశారని, ఇందుకు ఎమ్మెల్యే పూర్తి బాధ్యులను విమర్శించారు. చూసిన తర్వాత మాకు ఎక్కడ చూసినా రోడ్లకి ఏదైనా ఫంక్షన్లో బయటకు పోతుంటే ఎక్కడ చూసి సెంటర్లలో రోడ్ల పైన ధాన్యము, మొక్కలు అప్పటికే 15,000 అయిపోయింది, 20 రోజులు అయిపోయింది పోసి. ఎక్కడ పోతే అక్కడ గొడవ. మా పిఎస్సిఎఫ్ చైర్మన్లు వీళ్ళు ఆ కొరిడోర్ వాళ్ళు కదా, వాళ్ళకే ఎక్కువ ప్రెషర్. ఏమా సబ్సిడీ, ఏమా లారీలు, ఏమా గోస వాళ్ళకి రోజు. మేము కూడా ఆలోచించి లేదు, మనం కూడా గతంలో మనకు అనుభవం ఉంది కాబట్టి మనం కూడా ఫీల్డ్లోకి పోదామని చెప్పి మేము అందరం ఫోన్ చేసి ఒక టీమ్గా ఏర్పడి మేము కూడా సెంటర్స్ అని విజిట్ చేసాం. మేము తిరిగిన తర్వాత సార్ అమాలో లేరన్నారు, లారీలు రావడం లేదనమాట, గోడౌన్ లేదు, 3 సమస్యలు చెప్పింది. ఏడిరావు మరి అన్నిటికీ కావాల్సింది అమాలీసే. మేము అక్కడ నిజంగా కూడా లక్ష్మణ్ చంద్ర మండల మన నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిషన్ మోడ్లో అందరినీ ఉత్తేజపరిచి యువకులను, తర్వాత అమాలీస్ లేకుంటే కూడా గన్ని బ్యాగ్స్ వాళ్ళే ట్రాక్టర్లు ఎక్కించి ట్రాక్టర్ కూడా కిరాయిస్తామని గవర్నమెంట్ చెప్పింది. మరి ఆ ట్రాక్టర్లు ఇక్కడ లోడ్ చేసే దగ్గర వీళ్ళు యువకులు పాపం, ఆ యువకులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 180 నుంచి 250 ట్రాక్టర్లు తిరుపెల్లికి గోడౌన్కు యూత్ పిల్లలు మాత్రం ఎక్కించి పంపించింది. ఒక 15 రోజుల మొత్తం ఖాళీ. అది ఆఫీసర్లకు, కలెక్టర్లకు, వాళ్ళందరికీ ఎట్లా అయిపోయిందో కన్విప్ అయిపోయింది. అరే
ఇంత ప్రజలు తలుచుకుంటే, లోకల్ వాళ్ళు తలుచుకుంటే ఇటువంటి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా జరుగుతుందని చెప్పి వాళ్ళు చూసి రఘుకు మాకు అందరికీ వాళ్ళు ట్యాక్స్ చెప్పింది. 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడితే 1,50,000 మెట్రిక్ టన్నులు మొక్కలు కూడా పండి. ఫస్ట్ ప్లేస్ వరి ధాన్యం ఉంది, సెకండ్ అంటే ఈక్వలే మొక్కజొన్న. ఇంత పంట పండించారంటే మరి చాలా గొప్ప విషయము. మొత్తం నిర్మల్ కాన్స్టిట్యున్సీలో వడ్లకు మనకు 35 కోట్ల రూపాయల వరకు రైతులకు వచ్చినాయి. మక్కలు ఒక 185 కోట్లు మక్కలు, జవారు ఒక 145 కోట్లు. దగ్గర అంటే 465 165 కోట్ల రూపాయల ఈ 3 వడ్లు, మక్కలు, జొన్నలు ప్రభుత్వము కొన్నది. 2 నెలల మొదల మీటింగ్ పెడుతుంటే గన్ని వ్యాక్స్ మొత్తం ఎన్ని ఎకరాలు పంటేసుడు, వరి ధాన్యం ఎంత, మొక్కజొన్నలు ఎంత, జొన్నలు ఎంత, అగ్రికల్చర్ ఆఫీసర్తో మొత్తం తీసుకుంటుంది. దీనికి ఎన్ని కుంటాలు వస్తాయి ఎక్స్పెక్టేషన్, గన్ని బ్యాగులు ఎన్ని కావాలా, గోడౌన్లు ఎన్ని ఉన్నాయి, రైస్ మిల్ అలాట్మెంట్ మనకి ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు, ఇంకేమి మీకు అవసరం ఉంటుంది రైస్ మిల్ ఎవరికి చెప్పాలా, ఇవన్నీ మేము పరిచయం. అమాలీస్ కూడా కరోనా సమయంలో మేము అమాలీస్ గురించి 2 బస్సులు బీహార్ పంపించి అక్కడి నుంచి మేము అమాలీస్ తెప్పించాం 2 బస్సులలో. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వడ్లు ఒక రోజు ఒక సెంటర్ ఇనాగ్రేషన్, మక్కలు సెంటర్ ఇనాగ్రేషన్, జొన్నలు సెంటర్ ఇనాగ్రేషన్ కథం. ఇక ఆడికి వెళ్ళి టిల్ టుడే ఇప్పటికి కూడా ఏమైంది, సెంటర్లలో ఏం జరుగుతుంది, ఒక లారీ ఉందా, ఒక గన్ని బ్యాగ్ ఉందా, ఒక అమాలి ఉన్నాడా, ఒక గోడౌన్ ఉందా, ఎక్కడ లేదు. ఆఫీసర్లను మాట్లాడితే తిట్టడము, చేయడము, అది ఒకటే మాత్రం ప్రధానంగా మనకు వినబడ్డది. మీకు కూడా పత్రికా మిత్రులందరూ తెలుసు. ఏదో రైతు బీజేపీ రైతు కోసన అట్లా తిరిగింది. అప్పుడు ఒకసారి మాత్రం ఎమ్మెల్యేలు వాళ్ళని వచ్చి ఒక 3-4 మండలాలు తిరిగి వెళ్ళిపోయే తప్ప ఏ సెంటర్కు ఏ సమస్య ఉందని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేకుండా మీదనే తిరిగి ఇదంతా చేసి అది భారీగా వరి ధాన్యము ఏదైతే తరుగు మీద కోట్ల రూపాయలు వసూలు చేసి ఎమ్మెల్యే మొత్తం మింగేసి 44-45 కిలోలు జోకింది. 3 కిలోల నుంచి 4 కిలోలు దగ్గర 5 ఒక్కొక్క దగ్గర 5 కిలోల దాకా మొత్తం జోకింది. ఈ వరి ధాన్యము మొత్తం మనకు అంత లెక్క పెడితే 18,92,000 బ్యాగులు జోకింది. మొత్తం 17,41,00,000 రూపాయలు రైతుల దగ్గర మొత్తం మింగేసింది. దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే దీనికి బాధ్యుడు. 44-45 కిలోలు జోకలేదంటే రైతులు ఎక్కడ అడగచ్చు. ఓపెన్ స్టేట్మెంట్ 40 కిలోల బస్తాకి 25 రూపాయలు. మొక్కజొన్నలకి ఆయన చెప్పినట్టు, సతీష్ చెప్పినట్టు సర్పంచ్ 50 రూపాయలు, నారాయణ చెప్తున్న 80 రూపాయలు తీసుకున్నారు. అంటే లారీ వాళ్ళు డబ్బులు ఇవ్వండి, వాళ్ళ ఫోన్ పేలో మనము డబ్బు కొట్టకుంటే లారీ అక్కడికి కదలలేదు. మొన్న క్లోజింగ్ వరకు కూడా ప్రతి లారీ ప్రతి బ్యాగ్కు లెక్క చేసి డబ్బులు తీసుకున్నాం. అది దాదాపు 4,73,00,000 రూపాయలు. 18 లక్షల బ్యాగులకు 4,73,23,100 రూపాయలు లారీ వాళ్ళకు కమిషన్. మరి ఒక దిక్కు పత్రికా ప్రకటనలో వాళ్ళు ఎమ్మెల్యేలలో రైతు కోసం అది తిరిగే దాంట్లో ఒక్క మేము చెప్తేనే కదిలింది. మరి అలా నిర్మల్ మాకు ఎవరు చెప్పిందండి? మాకు ఏమైనా పదవి ఉందా? మాకు ఎవరు చెప్పిండు? మేము చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము కొనుగోలు చేస్తుంటాం. అది మన బాధ్యత, మనము కోఆర్డినేషన్ చేసుకోవాలి. పూర్వకంగా కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే చేసిన ఆఫీసర్కి మనము ఎప్పటికైనా అప్రిషియేట్ చేస్తే వాళ్ళు రేపు రాబో కాలంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. జిల్లా కేంద్రానికి మంజూరైన మెడికల్ కళాశాల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అల్లోదిగడ్డ ఆరోపించారు. కళాశాలకి ఈ మేరకు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ అధికారులను బెదిరిస్తూ నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సహకరించకపోతే అవసరమైతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే రైతులకు ఉపయోగపడే ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ సైతం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధికి సహకరించాలని అడ్డుకోవడం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు. ఒక్క దగ్గర కూడా మేము శిలాపలకం వేయలేదు. ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ ఫండ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన డబ్బులు కదా, దానికి శిలాపలకం లేదు కండి. ఇట్లా వేసుకుంటూ పోతే మాకు రోడ్డే సరిపోకపోతుండే ఊర్లో. ఒక్క శిలాపలకం ఎక్కడ వేయలేదు మేము అన్నారు. సార్కి ₹1,00,00,000 ఇస్తున్న సరికి ఏమద్దా చేయండి, రోడ్డు చేయండి, డ్రైనేజ్ చేయండి, సర్పంచ్ కట్టుకొని చిట్టా వర్క్ లేదు. మెడికల్ కాలేజ్ టిల్ టుడే ఆపాలా. ఎవ్రీ 10 days వాళ్ళ మీద ఫుల్ ప్రెషరు.
డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు అక్కడ మెడికల్ హాస్పిటల్కి వస్తుంటారు. అలా సబ్జెక్టులు ఆఫ్ ఇండియా ఎంసీఏ వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్ ఎక్కడ అని చెప్పి వాళ్ళు కమిటీ వస్తారు. కమిటీ అంటే ఎవరికి తెలిసిన గారు చుట్టాలు ఇక్కడ అని చెప్పి దీన్ని ఓళ్ళ పెట్టమని పెట్టిననుకో ఇక మళ్ళీ 2-3 ఏళ్ళు బంద్ అయిపోతుంది, ఎన్నేళ్ళు బంద్ అవుతుందో తెలియదు. ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చి దాన్ని మనం దాన్ని కోఆపరేట్ చేయాలి. రాజకీయాలు పక్కన పెట్టు. అటువంటిది మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కడదామంటే ఆపుతున్నాం అంటే కేవలం కమిషన్ల గురించి. 30 ఎకరాల భూమి 5-6 ఏళ్ళ కింద ఇచ్చినాము. దానికి ఇంకా నువ్వు డబ్బులు కావాలా అది కావాలంటే ఒక అభివృద్ధి కార్యక్రమంకు డబ్బులు కావాలని ప్రెషర్ చేస్తే వర్క్ ఆఫీసుడు ఇప్పటికి కూడా ఫుల్ ప్రెషరైజ్ ఎన్నో రకాలుగా చేస్తున్నాడు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. దేనికంటే దానికి పోయి అవసరం పడితే నిర్మల్ మెడికల్ కాలేజ్ కూడా అంగర్సై చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఆపకుండా రేపు నీకు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో నిర్మల్ తాలూకానే కాదు నిర్మల్ జిల్లా అనుకోండి, నువ్వు వాళ్ళకు ఏదైతే నువ్వు రాకుండా అడ్డుపడుతున్నావో తప్పకుండా నీకు ఆ ప్రభావం మీద పడుతుంది. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది మనం ఇంకా తగ్గిస్తే లోకల్ రైతులకు ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేట ఫ్యాక్టరీ గవర్నమెంట్ తరఫున పెట్టించాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసి పెట్టించుకున్నాడు. రైతులకు లాభం జరగాలని పెట్టించి ఇక్కడ మనం కూడా అప్పుడు ఫ్యాక్టరీ వస్తుందని 10,000 ఎకరాలు పాపం రైతులు మొత్తం నిర్మల్ జిల్లాలో రైతులు ఫామ్ ఆయిల్ మొక్కలు పెట్టిండ్రు. మరి అటువంటిది ఇప్పుడు ఈ సతీష్ రెడ్డిని చెప్పే సార్ నేను కూడా చూసాక ఇంత ధర పెంచినాక నేను కూడా నిన్న మా కవితాన్ని బంద్ చేసిన, నేనే 5 ఎకరాలు చెప్పినా 5 ఎకరాలు తర్వాతలకు ఒక వరప్రదాయని అదే ఒక 30 ఏళ్ళ దాకా నీకాలకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కూడా 1000 ఎకర్లు వాళ్ళకన్నా ఉంటే తిరిగి దానికి కానీ అన్నిటికీ సబ్సిడీ ఉంది. 3 years మనకు సబ్సిడీ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం. 3 years తర్వాత ఖాతా వస్తుంది, అంతర్ పంట కూడా వేసుకోవచ్చు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానక్ శర్మ సూచించారు. జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో నర్సాపూర్ మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన ఎస్పీ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా అవడం సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా లింకులు, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా వివరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాలు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. గ్రామానికి తొలిసారిగా జిల్లా ఎస్పీ రావడంతో కుస్లీ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ ఎస్ఐ కృష్ణ, ఎస్ఐలు గణేష్, శ్రీకాంత్, రవీందర్, లింబాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏంటంటే ఈ టైంలో అయితేనే అందరూ దొరుకుతారు అనేసి ఈ టైంలో పెట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాఫిక్ వైలేషన్స్ జరుగుతున్నాయి, చాలా కొన్నిసార్లు మీరు సైబర్ క్రైమ్కి గురవుతూ ఉన్నారు, చాలా విషయాల్లో మీకు అవగాహన కల్పించడం చాలా అవసరం అనేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గంజాయి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఊర్లో గంజాయి ఉంది. మా ఊర్లో లేదనకండి, ఎక్కడైనా ఉంది, ప్రతి చోట ఉంది. నా ఇంటి వరకు రాలేదు కదా అని ఎవరైనా అనుకుంటే అది కాదు. రేపొద్దున మీ ఊరు వచ్చింది, మీ ఇంటికి కూడా వస్తుంది. సో ఏమన్నా మీ ఊర్లో ఎవరైనా గంజాయి అమ్ముతున్నది మీకు కానీ తెలిస్తే. నిర్మల్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులపై కొరడా జరిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం తనిఖీలు చేసి 4 బస్సులు సీజ్ చేశారు. 2 రోజు మంగళవారం కూడా జిల్లాలోని 3 ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిర్మల్ పరిధిలో తనిఖీలు చేశారు. ఖానాపూర్ పరిధిలో 7 బస్సులు తనిఖీ చేసి 2 కేసులు బుక్ చేశారు. బైన్సా, నర్సాపూర్ పరిధిలో 15 పాఠశాల బస్సులు తనిఖీ చేసి 3 కేసులను బుక్ చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆసిఫ్, తిరుపతి, రజనీకాంత్లు, రవాణా శాఖ సిబ్బంది కైలాష్, నరేష్, తేజ, ప్రమోద్, లిఖిత్ తదితరులు ఉన్నారు. నిర్మల్ కొత్త బండు ఫస్ట్ ఎయిడ్ ఓపెన్ చేయబడి వాడద్దు అట్లా డేట్ ఉంటుంది. నిర్మల్ పట్నంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారాన్ని పురస్కరించిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయం సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. హరోం హర అంటూ స్వామిని సరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించారు. భక్తులు ప్రతి ఒక్కరు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసే అవకాశాన్ని ఆలయ కమిటీ కల్పించడంతో ప్రతి ఒక్కరూ భక్తి ప్రపత్తులతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిర్మించిన స్వామివారి కావటి రథసేవలో భక్తులు పాల్గొని స్వామినామస్మరణ చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరెడ్డి, గురుస్వామి నరసింహమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లూరి గడ్డి చొరవ వల్లే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని పిఎస్సి చైర్మన్ రమణారెడ్డి, జిల్లాధికారి ప్రతినిధి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం మాట్లాడుతూ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రైతులు పట్టించుకోకపోవడంతో మాజీ మంత్రి ఐకిరెడ్డి కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల బాధలను గమనించి అధికారులతో మాట్లాడి కొనుగోలు పూర్తయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. ధాన్యం సంచుల తూకంలో అదనంగా 4 నుండి 5 కేజీల చొప్పున తూకం వేసి రైతులు తీవ్రంగా నష్టపోయేలా చేసి ఎమ్మెల్యే దాదాపు 17 కోట్లను కొల్లగొట్టారని ఆరోపించారు. రైతులను పట్టించుకోకుండా భరోసా యాత్రలతో కాలయాపన చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. అని చెప్పి ఎమ్మెల్యేలు పట్టుకుని రాష్ట్ర నాయకులందరినీ పట్టుకొని వచ్చి కల్లోకొల్లలో చేసి 4-5 సార్లు వచ్చి ఏ రైతును పట్టించుకోకుండా ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యే కేవలం ఫోకస్ మెయిన్గా రాష్ట్రంలో ఫోకస్ చేయడానికి కాంగ్రెస్ మీద అబండగా లేయటానికి ఒక భరోసా నచ్చి నువ్వు ఇక్కడున్న నియోజకవర్గం ప్రజలను పట్టించుకోవాలి. ఏదైతే మన రైతుల దగ్గర అదేది మన కోర్టు విధించిన దాంట్లో దగ్గర 17 కోట్ల డబ్బు కట్టించి నీ జోబులు వేసుకున్నావు. అది నీకు న్యాయమేనా? ఇలా రైతులకు ఎంతో నష్టపోతున్న రైతులకు వాళ్ళకి ఏంటంటే తెలుసా, కూలీలు వీళ్ళు అన్నీ కట్టించుకున్న తర్వాత నువ్వు ఏది పట్టించుకోలేవు, గోనె సంచులు ఏం పట్టించుకోలేవు, ఇక్కడికి రాలేవు, ఏ సెంటర్కి తిరగలేవు, సారంగపూలు వచ్చినావు, అసలు జొన్నలు స్టార్ట్ కాకన్నా ముందే కొబ్బరికాయ కొట్టిపోయినావు, మీరు పోసుకోరని చెప్పినావు, జొన్నలు తీసుకొచ్చి పోసారు, అది వర్షంలో నానుడు అది నానుడు, అది దాని తర్వాత మొన్న అది పరిస్థితి జరిగింది. దాదాపు 17 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ రైతు భరోసా రైతు గోసా అని చెప్పి వచ్చి అభాగణాలు వేయడానికి గవర్నమెంట్ మీద వేయడానికి అధికారం మీద వేయడానికి వచ్చి నువ్వు వెళ్ళిపోయినావైతే ఇప్పటిదాకా కనిపించకుండా పోయినావు. ఇక 4 నెలలకు వస్తావు 5 నెలలకు వస్తావు తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే నీ మీద మాత్రం రైతులు ఉగ్రంతో ఉన్నాడు. వాళ్ళని లాస్ చేసిన దానికి వాళ్ళకు అన్యాయం చేసిన దానికి వాస్తవంగా రైతుల కడుపు కొడితే మాత్రం నీకు దేవుడు కడుపు కొడుతారని చెప్పి ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. మొన్నటి వరకు జరిగిన వరి కొనుగోలు కేంద్రాలు, మరి మక్క కొనుగోలు కేంద్రాలు, మరి మాజీ మంత్రి వారిల ఆదేశాలతో మేమందరం తిరిగి, సారు కూడా ప్రతి మండల్ తిరిగి, ప్రతి కాంటల దగ్గర తిరిగి మరి విజిట్ చేసి మేము ప్రతి గింజ కొంటాం, ఒక గింజ కూడా నానినా కూడా కొంటామని చెప్పి కొనిపించడం జరిగింది. మరి దాంట్లో ఒక బస్తాకి 4 కిలోలు కటింగ్ జరగడం జరిగింది. దాంట్లో 17 కోట్ల అవినీతి జరిగింది. అది మరి నిర్మల్ ఎమ్మెల్యే జేబులకు పోయినట్టు మరి తెలుసు. మరి ఇంకోటి లారీల దగ్గర కూడా కమిషన్లు మాట్లాడుకొని లారీలకు కూడా 25 రూపాయలు, వడ్లకు మక్కలకు 50 రూపాయలు తీసుకోవడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే జేబులకే పోయినాయని మేము అందరం అనుకుంటున్నాం. మరి ఇంతకుముందు ఇంత ఇది లేకుండే మక్కలకు వీటికి ఈసారి మరి బాగా దోపిడైంది. మరి అధికారుల చొరవతో మరి మంచిగా ఈసారి మక్క కొనుగోలు కానీ వరి కొనుగోలు కేంద్రాలు కానీ కలెక్టర్ గారు సీరియస్ తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా
షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి మరియు మాజీ మంత్రి గారికి కృతజ్ఞతలు. మామిడమండలోని పొన్కల్ రైతు వేదికలో సంతోష్ రైతులకు అవగాహన కల్పించారు. రైతులందరూ ఆధార్ కార్డు, పాస్బుక్, ఫోన్ తీసుకొచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు మరియు యూరియా అందుతాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలన్నారు. రైతులు మీ సేవా కేంద్రాల్లో లేదా రైతు వేదికల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే పిఎం కిసాన్ కానీ లేదా యూరియా బుకింగ్ చేసుకోవడానికి కానీ మనకు ఉపయోగపడదు. ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు వర్తించడానికి వీలవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళో త్వరగా మీ సేవ వద్ద కానీ లేదా మీ యొక్క రైతు వేదిక నందు వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయించుకోగలరని కోరుతున్నాను. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 5వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 18, 19 తేదీల్లో అన్న, అక్క మెంటర్షిప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ ఎం సుధాకర్ తెలిపారు. జేఎన్టీహెచ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ ద్వారా ఈ శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై అవగాహన కల్పిస్తూ మెంటర్గా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రత్యేక సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు. 5వ సెమిస్టర్ విద్యార్థులు తప్పకుండా ఈ శిక్షణకు హాజరు కావాలని కోరారు. నోడల్ ఆఫీసర్ కె రమేష్, జి అర్చన, హసీబుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేశారు. అలాగే కావడి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. గురుమాత రాజరాజేశ్వరి దేవి, అరకార్ రాజవ్వ, వీరనారాయణ, సిరిగారపు చిన్నయ్య, చింతపండు పోచెట్టి పాల్గొన్నారు. పావనామూర్తికి జయమంగళం మురుగ శుభం శంకరాతనయునికి శరవణామమునికి శంకరాతనయునికి శరవణామమునికి జయమంగళం మురుగ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శ్రీగిరివాసునికి శ్రీగాంగేయునికి శ్రీగిరివాసు हरोम हरा वेलाने के हरोम हरा वेलाने के मोरेगाने के कंगाने के विद्रत्तु गोत्रान्हान्नं बहुपुत्रलाभं दत्तंवत्सरं दीर्घमादत्तु वल्ली देवतेना परिवत्य సుబ్రహ్మణ్య స్వామి దివ్యాశిష్యులు మీ అందరికీ కలవాలని చెప్పి మనసావాచ కర్మ ప్రార్థిస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక ఇంటి బాధలతో మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి వరాల ఇచ్చేటువంటి వరప్రదాయిని అటువంటి దేవుడికి మరి చాలామంది భక్తులు దూర ప్రాంతాలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు బాసర కానీ, కిరుగులు కానీ, మరి చాలా దూరం ఎడ్బిడు, కొరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ జిల్లా, ఇక్కడ నుంచి ఆదిలాబాద్, బోధు, మరి ఇట్లా కౌట్ల, పుష్పూరు, ఇట్లా అనేక మంది మహారాష్ట్రకి వెళ్ళి కూడా ఇక్కడికి రావడం ఎందుకు జరుగుతుందంటే ఉన్నటువంటి గుడి ప్రశస్తానం.
స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు 50% రాయితీతో కూడిన బస్ పాసులు ఉచితంగా అందజేస్తున్నామని నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఇసాకాలి మంగళవారం తెలిపారు. ఈ బస్సు పాసులు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సెమీలిక్స్ వర్తిస్తాయని, ఇందుకు ఆధార్, సదరం జిరాక్స్, ఒక ఫోటో కావాలన్నారు. ఈ సదవకాశాన్ని నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ దివ్యాంగులు సద్వినియోగం చేసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం నిర్మల్ కోర్టు దగ్గర గల స్పందన ఆన్లైన్ షాపులో సంప్రదించారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మన ఓ పోస్టుకు స్పందించిన చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సంతోష్ రాజ్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. నిర్మల్ జిల్లా సారంపూర్ మండలం చించోబ్డి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కర్ణిగాడు వీరన్మార్ ఆలయానికి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తల్లి వస్తున్నారు. అయితే ఆలయం చిన్నదిగా ఉండడంతో అభివృద్ధి అవసరమని భావించిన చించోల్వి గ్రామానికి చెందిన రాకేష్ ఆలయ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టును చూసిన డాక్టర్ సంతోష్ రాజ్ స్పందించి ఆలయ అభివృద్ధి సహకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మంగళవారం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చిన డాక్టర్ సంతోష్ రాజ్ను గ్రామస్తులు, భక్తులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నాటికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతం అనిపించింది, చాలా 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 సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అని అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొదలుకొని మళ్ళీ చూసాను నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే మన వీర హనుమాన్ టెంపుల్ దగ్గర ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ కోతుల పెడత ఎక్కువ ఉంటుంది, స్వాములు కూడా బాగా వస్తున్నాయి. అందుకోసమే దాన్ని ఉద్దేశించి మనం కొన్ని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని వీక్షించినటువంటి మన డాక్టర్ సంతోష్ రాజ్ గారు స్వయంగా తను ఇక్కడికి వచ్చి పూర్తి ఖర్చును పెట్టుకొని ఇంకా నుంచి నిర్మాణానికి పూర్తి కారకులైనందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషపడుతున్నాం. అన్నీ పూర్తి చేసుకొని అన్నదానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో విజయవంతంగా అన్నదానాన్ని పూర్తి చేసుకుంటున్నాం. నిర్మల్ పట్టణంలో బుధవారం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా హోమం నిర్వహించారు. మధుక శ్రీకాంత్, అధ్యక్షుడు ముప్పిడి రవి, డాక్టర్ మనోహర్ వర్మ, నరసింహస్వామి, మనీషా తదితరులు పాల్గొన్నారు. ఓం విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవ అవంతుర్భవః స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హసః ఓం స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రాశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి ఓం జ్యోతిర్భ అహిమాయ అనాగసో దివో వర్ష్మాణం వసతే స్వస్తయే ఓం సంరాజో ఏ సుహృదయజ్ఞమాయయోరపరిషదాదధిరే దివిక్షయం ताम आदिवासा नमसा सुवृत्तिर्महो आद्विदाता अरंकरद्यौनः हर्षदत्यं ओम ये भ्यो होत्रां प्रथमामा ये నిర్మల్ దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం 69వ ప్రతిష్టా దినోత్సవాన్ని ఈ నెల 17వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ రామడి శ్రీనివాస్, ఈవో భూమే తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో మహాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కలశాభిషేకంలో పాల్గొనాలని ఆసక్తున్న భక్తులు 50 రూపాయల కలశాభిషేక టికెట్ తీసుకుని పాల్గొచ్చన్నారు. నమోదు చేసుకున్న వారి గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేయడం జరుగుతుందని భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. రేపు జరుగు కార్యక్రమం బుధవారం ఉదయం 9:30 69వ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రతిష్టాపన దినోత్సవము రేపు 9:30 కార్యక్రమం మొదలవును. ఇట్టి కార్యక్రమంలో 108 కలశాలతో స్వామివారికి అభిషేకం చేయబడును. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మరియు మధ్యాహ్నము మన అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది, భక్తులు గమనించండి. ఈ కార్యక్రమాన్ని ఈవో గారు మరియు మా కమిటీ ద్వారా నవీనయ్య గారు, కిరణ్ గారు వీరందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి
69వ ప్రతిష్టాపన దినోత్సవ మహోత్సవంకి మీ అందరికీ మా కమిటీ ద్వారా, కార్యవర్గ నిర్వహణాధికారి ద్వారా మరియు అయ్యగారి ద్వారా ప్రతి ఒక్కరిని భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా. యోగా వల్ల ఆరోగ్యం సంరక్షించబడుతుందని నిర్మల్ జిల్లా యోగా శిక్షకురాలు అన్నపూర్ణ అన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి యోగా దినోత్సవం సందర్భంగా 11 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో పెద్ద ఎత్తున పాల్గొని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలన్నారు. ఈ కారణంలో పలువురు యోగా శిక్షకులు, శేనారం చిందయ్య తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ సందర్భంగా అందరూ యోగా నేర్చుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది నిర్మల్లో. ఈ సంవత్సరం కూడా 11 రోజులు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాము. అందరూ పాల్గొని ఆరోగ్యాన్ని పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మన జీవితంలో ఆరోగ్యానికి ఒక ముఖ్య పనిగా తీసుకొని యోగా పతంజలి వారి యోగాని మన దినచర్యలో ఒక 40 నిమిషాలు కేటాయించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మనతోటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పిస్తూ మన సహకారం చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు. ఉద్యోగికి ఉత్తమ సేవలతోనే గుర్తింపు లభిస్తుందని మామడెంపిడో మంజరాపురం గంగాసిరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో బదిలీపేల కార్యదర్శులు రాములు, నవీన్ కుమార్, వెంకటేష్, శివ, హరీష్, అశ్విత, గీతారాణి, శ్రావణ్లకు వీడుకోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలు కొనియాడారు. అనంతరం నూతనంగా మండలికి వచ్చిన కార్యదర్శులు శివ, వినోద్, మమత, నరేష్, సూర్యులకు స్వాగతం పలికారు. ఈ కార్యాలయం ఎంపీ హరికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. నర్సాపూర్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు రైతుల సహకారంతో కొనుగోలు పూర్తి చేయాలని కృషి చేశాం. మాజీ మంత్రి అల్లోలా. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలి. కార్డన్ సెర్చ్లో జిల్లా ఎస్పీ జానకి శర్మల సూచన. రెండో రోజు కొనసాగిన రవాణా శాఖ స్కూల్ బస్సుల తనిఖీలు, 2 బస్సులపై కేసులు నమోదు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.